అభిరుచి మీ అభిరుచి. రావు గారు, షెఫ్ స్పెషల్ గోంగూర రొయ్యలు. గోంగూర రొయ్యలు, ఇది మన స్పెషల్. గోంగూర రొయ్యలు అనేది మనం ఎందుకంటే మనం పార్టిసిపేట్స్ చేస్తున్నప్పుడే గోంగూర రొయ్యలు అంటాము. పైగానేమో నాకు ఇష్టం పుల్ల పుల్లగా. కరెక్ట్. మీ ఇద్దరికి అంటే మీకు పుల్లగా ఇష్టం, నాకు కొంచెం పుల్లగా కారంగా ఇష్టం. సేమ్ టేస్ట్ మీ అన్నమాట. ఇద్దరికి అనగానే నేను ఇంకెవరెవరు వచ్చారా అని. ఓకే, సో గోంగూర రొయ్యలు అవునండి. సో రెగ్యులర్ గా ఉంటుంది అంటే షెఫ్ కాబట్టి ఇంకేదైనా డిఫరెంట్ గా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాగంత లేదండి, సింపుల్ గా ఉంటుంది మన రెసిపీ. వ్యూవర్స్ కూడా ఈజీగా ఉండాలి, ప్లస్ ఈజీగా వాళ్ళకి అంటే కాంప్లికేటెడ్ అంటే చేయడం కష్టం కదా. ఈజీగా అంటే ఆ రెసిపీని ఫాలో చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ అంటే గోంగూర రొయ్యలు అంటే నేను చాలా ఉడకపెట్టేది పెద్ద ప్రాసెస్ అని మనం మీరు ఈజీగా చూపిస్తారు. ఫ్రెష్ గానే మనం ఫస్ట్ గోంగూర బాగా వాష్ చేసేసుకొని వేసేసుకొని ప్లస్ ఆనియన్స్, జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ దాంట్లో బాగా దగ్గరగా క్విక్ గా అయిపోయేది చెప్తానంటున్నారు మీరు గోంగూర రొయ్యలు. ఓకే, గోంగూర రొయ్యలు అనేది అందరికీ తెలుసు. అలా కాకుండా క్విక్ గా ఫాస్ట్ గా అయిపోయేలాగా మనకి గోంగూర రొయ్యలు చూపిస్తారు. సో మరి గోంగూర రొయ్యలు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గోంగూర రొయ్యలు కావాల్సిన పదార్థాలు: తరిగిన గోంగూర 2 కప్పులు, రొయ్యలు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. గోంగూర రొయ్యలు కావాల్సిన పదార్థాలు చూసేశారు, మీరు స్టార్ట్ చేసేసారు. అంతే. గోంగూర బాగా చాపింగ్ చేస్తున్నారు. అవునండి, బాగా ఇచ్చడానికి. ఓకే, సో ఇలా ఉంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. ప్లస్ మీకు 2 టైప్స్ చేయొచ్చు. మీరు ఇది గోంగూర వేయించుకొని మళ్ళీ బ్లెండ్ చేసి అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అది వేరే, ఇది ఈజీ ఫాస్ట్ అయిపోవడానికి. నాకు అదే కావాలి. ఓకే, సో ఫస్ట్ నూనె, తర్వాత తాలింపు గింజలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని గోంగూర మాత్రం ఎందుకో రోజు తిన్న విరక్తి అనేది ఉండదండి. అంటే గోంగూర పచ్చడి కానివ్వండి, గోంగూరతో ఏదైనా సరే. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ పెట్టుకొని పరంగా గుమ్మేస్తా గోంగూర. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కూడా వేసుకుందాం. మీరు అనుకున్నాను ముందే గోంగూర వేసేస్తారేమో, అది బాగా లేదండి ఇవ్వాలి కదా అనుకున్నాను. సో మీరు ఫైనల్ టచ్లో ఇస్తారా? ప్రాన్స్ ఫైనల్ టచ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూరలోని 2 రకాలు ఉంటాయి కదా? అవునండి. సో ఒకటి కొంచెం లైట్ పర్పుల్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది. సో ఏదైతే బాగుంటుంది? అది కొంచెం బాగుంటుంది అంటారు, కొంచెం పర్పుల్ కలర్ ఉంటుంది కదా, దాన్ని ఏదో గోంగూర అంటారండి. ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర, పచ్చ గోంగూర. ఓకే, సో కొంచెం ఉప్పు అండి. నేను పులుపుకి కొంచెం ఉప్పు కూడా కొంచెం ఎక్కువ. ఓకే, సో ఇది కాకపోయినా ఎర్ర గోంగూర టేస్ట్ బాగుంటుంది అంటున్నారుగా. కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా. అన్ని వేసేటప్పుడు డ్రై అయిపోదండి? ఏముందండి, ప్రాన్స్ వేస్తాం కదా, సో అందులోంచి వాటర్ వస్తుంది కాబట్టి. ప్లస్ అది లేకుండా ఈ గోంగూరలో మీకు జిగట వస్తుందండి, దాంట్లో కూడా ఇంకిపోతుంది. అవునండి. ఇప్పుడు ఈ ప్రాన్స్ దేంతో తింటే బాగుంటుంది? అంటే ఇలా డ్రైగా ఉంది కదా, కర్రీ లాగా అయితే మనకు రైస్ తోటి. ఏ గోంగూర అంటే కూడా మీకు బెస్ట్ రైస్ తోటి. వాటర్ లేకుండా చేస్తున్నారు, సో వాటర్ అసలు అవసరం లైట్ గా వేసుకోవచ్చు అండి, కావాలంటే వేసుకోవచ్చు అంటున్నారు.
బట్ నార్మల్గా వాటర్ లేకుండా ఉంటే మీకు ఆ పులుపు అంతా అందులోకి ఇంకుతుందనేసి మీరు వేయట్లేదు. కావాలి అంటే మాడిపోతుంది అని భయపడే వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 1 minute అవుతుందండి. 1 minute. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. వేప పుదీనా ఆకులు ఈ రెండింటిని తీసుకొని బాగా ముద్దగా నూరుకుని మొటిమల మీద కనుక రాసుకుని ఒక అరగంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు శుభ్రంగా తగ్గిపోతాయి. సో అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. అవునండి. ఓకే, సో ఇప్పుడు ప్లేటింగ్ అనమాట. సో గోంగూర రొయ్యలు రెడీ. థ్యాంక్ యూ. గోంగూర రొయ్యలు రెడీ. మీరు తిని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. గోంగూర రొయ్యలు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన గోంగూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర రొయ్యలు రెడీ. రొయ్యలు గోంగూర రెడీగా ఉంది. సో దీన్ని క్విక్ గా అయిపోయే రొయ్యలు గోంగూర అంటే కరెక్ట్ ఏమో. మీరు ఆ మసాలా తోటి తీసుకున్నప్పుడు మీకు ఫ్లేవర్ తెలుస్తుంది అంటున్నారు. ఎందుకంటే కొంచెం గోంగూర అంటే ఇంకా కొంచెం ఎక్కువ. చూసారా, ఉత్తి రొయ్యి తింటే ఎక్కడ నేను అసలు నిజాలు చెప్పేస్తానేమోనని ఆయన ఆ గోంగూరతో ఉండేది తీసుకోవాలి. ఓకే, బాగుందండి, పుల్ల పుల్లగా. ఐ థింక్ మనం రైస్ లో కలుపుకునేటప్పుడు కొంచెం ఇంకా కొంచెం గుజ్జుగా కావాలి. గోంగూర కూడా ఇంకొంచెం యాడ్ చేసుకున్నప్పుడు పులుపు ఇంకా కొంచెం ఇది అవుతుంది తినడానికి. మీరు రైస్ లో కలుపుకున్నప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు చేసేటప్పుడు ఇంకొన్ని గోంగూర యాడ్ చేసుకోండి. అండ్ ఏంటంటే రైస్ తో తిన్నప్పుడు నిజంగానే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మనం రెగ్యులర్ గా తింటాం కదా గోంగూర, ఉల్లిపాయ పెట్టుకుని, సో అలా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, అండ్ మళ్ళీ 1 more పీస్ వేసేస్తున్నారే. మామూలుగా లిప్స్టిక్ వేసుకునేటప్పుడు మనం అలాగే వేసేసుకుంటూ ఉంటాం, కానీ కొద్దిసేపటికే లిప్స్టిక్ అంతా పోతూ ఉంటుంది, పెదవులు ఎండిపోయినట్లుగా అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఫస్ట్ పాలలో కొద్దిగా దూదిని ముంచుకుని దాంతో పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుని క్లీన్ చేసుకుని దాని తర్వాత కనుక లిప్స్టిక్ వేసుకున్నట్లయితే లిప్స్టిక్ పెదవులకు బాగా పట్టడమే కాకుండా రోజంతా కూడా ఉంటుంది, పెదవులు ఎండిపోయినట్లుగా కూడా ఉండవు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాదం పప్పు తింటే ఆరోగ్యానికి మంచిది, పిల్లలు పెద్దలు అందరూ కూడా తినాలి అని చెప్పుకుంటూ ఉంటాము, అందరు కూడా తింటూ ఉంటారు. మరి బాదం పప్పు కొద్ది రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి అంటే డబ్బాలో కొద్దిగా షుగర్ కూడా వేసి ఉంచినట్లయితే బాదం పప్పు చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది, దాని రుచి కోల్పోకుండా ఉంటుంది, మొక్క వాసన రాకుండా ఉంటుంది. మామూలుగా మనం వింటూ ఉంటాం, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా బాగా బిజీగా ఉండేవాళ్ళు కానీ మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ రోజంతా అసలు ఊపిరి ఆడలేదు, ఊపిరి ఆడినంత పని చేశాను ఇవాళ నేను, అసలు శ్వాస ఆడలేదు అంటూ ఉంటారు. అదేమో నిజమే, ఎందుకంటే చాలా బిజీగా వర్క్ చేసేటప్పుడు ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మన మీద మనం అంతగా శ్రద్ధ పెట్టం. కానీ రోజులో కనీసం 10 నిమిషాలైనా మన మీద మనం శ్రద్ధ పెట్టాలి. ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని గాలి పీల్చుకోవడము, శ్వాస మీద ధ్యాస పెట్టడము, ఇంకా మనకి ఇష్టమైన మ్యూజిక్ వినడము, అలా చేస్తూ ఉన్నట్లయితే రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. వేప పుదీనా ఆకులు ఈ రెండింటిని తీసుకొని బాగా ముద్దగా నూరుకుని మొటిమల మీద కనుక రాసుకుని ఒక అరగంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు శుభ్రంగా తగ్గిపోతాయి. మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, బాగా నూనెతో చర్మానికి మృదువుగా మసాజ్ చేసుకోవాలి, తలకు మసాజ్ చేసుకోవాలి అని. కానీ మనకు బిజీలో టైం ఉండదు, ఏదో చేసేస్తూ ఉంటాం. కానీ అలా మసాజ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి.
చర్మానికి జుట్టుకి తగిన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా వారానికి ఒకసారి ఆవ నూనెతో కనుక చర్మం అంతా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం లోపల ఉన్నటువంటి పగుళ్ళు కూడా తగ్గిపోయి చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. అభిరుచి